నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మంది కూడా జీవితంలో ఎటు చూసినా నాకు అన్ని కష్టాలే, వరుసగా అన్ని కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, పెళ్లి అవ్వట్లేదు, సంతానము లేట్ అవుతుంది, లేదా వివిధ రకాల ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి ఈ సమస్యలు అన్నీ కూడా నాకు నాగదోషం ఉండడం వల్ల వస్తున్నాయి అన్న ఒక సందేహం ఉంటుంది. ఏంటి నాగదోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? అసలు ఈ నాగదోషం అంటే ఏంటి, దేనికి వస్తుంది గురుగారు ఇదంతా కూడా? జాతకము రీత్యా రాహుకేతువుల మధ్యలో ఏ ఏ గ్రహాలు అయితే కనుక ఉంటాయో 7 గ్రహాలు రాహు కేతువు మధ్యలో సవ్యముగా పడితే ఒక రకమైనటువంటి సర్పదోషము, అపసవ్యంగా ఒక్కొక్కసారి పడతాయి. అంటే క్లాక్ వైజ్గా లగ్నము నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక రాహు ఇక్కడ ఉండి ప్రథమ స్థానంలో ఏకాదశంలో కేతు ఉంటే ఈ మధ్యలో ఈ గ్రహాలన్నీ కనుక పడి ఉంటే, అంటే చంద్రుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ, బృహస్పతి కానీ, శుక్ర, శని, ఈ 7 గ్రహాలు రాహుకేతువుల మధ్యలో కనుక ఉంటే దీన్ని సర్పదోషంగా పరిగణిస్తారు. అదే ఇటుపక్క ప్రథమ స్థానంలో కేతు ఉండి ఏకాదశంలో రాహు ఉండి తర్వాత మనకి క్లాక్ వైజ్లో ఇట్లా మనం రివర్స్ వచ్చినాక తిరిగిన తర్వాత కేతువు తర్వాత ఈ గ్రహాలు ఉంటే కనుక దీన్ని ఒక రకమైనటువంటి సర్పదోషంగా చెప్తుంది. ఇక్కడ కేతువుతో కలిసి శుక్రుడు లగ్నాద్వితీయం కానీ, చతుర్థం కానీ, పంచమ స్థానాల్లో కానీ ఉంటే కళత్రకారకులు అవుతాయి. ఈయన ఏం చేస్తాడయ్యా అంటే కనుక పెళ్ళైన తర్వాత చక్కగా పిల్లలు పుట్టిస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. సడన్గా వన్ ఫైన్ డే బాగా గొడవలై విడిపోతాడు. విడిపోయిన తర్వాత కళత్రకారకుడు చాలా కష్టాలను చూపించి ఈ యొక్క కష్టాల నుంచి భర్తకి ఇచ్చినటువంటి, భార్యకి ఇచ్చినటువంటి భరణాన్ని తీసుకుంటాము. ఈ గొడవలు, కోర్టులు, వ్యవహారాలు, ఫ్యామిలీలో అవమానాలు జరగటం, ఇవన్నీ అయిన తర్వాత విడిపోయే ఒక సందర్భంలో పరపురుషుడి యొక్క వ్యామోహంలో పడేటట్టుగా చేస్తాడు. అలాగే ఈ పురుషుడు కూడా పరస్త్రీ వ్యామోహంలో పడేటట్టు చేస్తాడు. కళత్రకారకుడు కదా, దీన్ని నిలబెట్టాడు. మొదటి వివాహాన్ని నిలబెట్టాడు, ద్వితీయ వివాహ స్థానాన్ని బలపరుస్తాడు. కాబట్టి అటువంటి సందర్భాలు ఉంటాయి, ద్వితీయ వివాహాలు అవుతాయి. కొంతమందికి పిల్లలు పుట్టరు, పెళ్ళయి ఉంటుంది కానీ అంతా బాగానే ఉంటుంది, డాక్టర్స్ అందరూ కూడా సూపర్ అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏదో గొప్పగా ప్లాన్ చేసుకుంటున్నా ఉంటారు తప్ప కానీ సరైనటువంటి సంతతి కలగకపోవటము, అబార్షన్లు తెగ జరుగుతూ ఉండటము జరుగుతుంది. ఇది కూడా సర్పదోషం. ఇక 4వ సర్పదోషం ఎలా ఉంటుందంటే కనుక భార్య పిల్లలు అంతా బాగానే ఉంటారు, కొంతమంది అంతా డబ్బు గిబ్బు అంతా బాగానే ఉంటుంది, కానీ తరచూ ఏదో ఒక న్యాయ పోరాటం, తరచూ ఏదో ఒక కోర్టు వివాదం, తరచూ పోలీసులతో గొడవ, జైలుకి వెళ్ళటం, రావటం, కష్టాలు 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 కష్టాలు. ఎప్పుడు చూడు గత ఒక 10-15 ఏళ్ల బట్టి కష్టమే కష్టం. డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, పరపతి లేదా అంటే పరపతి ఉంది, అయినా సుఖం లేదు. సుఖము లేనటువంటి జీవనాన్ని కూడా రాహు ఇస్తాడు. ఇక అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏమిట్రా అంటే కనుక నీ దగ్గర ఉన్నదానిని దోచుకుంటాడు, నీ పేరు చెప్పి తెప్పించిన దానిని దోచుకుంటాడు, నీ పేరు ప్రఖ్యాతులతో వచ్చిన దాన్ని దోచుకుంటాడు. ఎక్కడెక్కడ నీకు సంబంధాలు ఉన్నాయో వీటన్నిటినీ చెడగొట్టి నిన్ను ఏకాకిని చేస్తాడు. ఇంత బాధలని కూడా సర్పమిస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా తరచూ ఎక్కువగా స్త్రీలకి, ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు స్త్రీలకి వివాహం కాకపోయినా అయినా ఎక్కువగా సర్పాలు కళలోకి వస్తున్నాయి. అవి ఏదో కాటేసినట్టు వస్తున్నాయి, కొన్ని 2 మెలిపరుచుకుంటున్నట్టు వస్తున్నాయి అంటూ ఉంటారు. ఇవి సర్పదోషానికి. ఈ సర్పదోషాలు చాలామందికి ఉంటుంటాయి. వీళ్ళందరికీ తొలగాలి అనేటువంటి ఒక సద్భావనతో సాక్షాత్తు శుభంకరి గోమాత సన్నిధిలో దిండిగల్ పోచంపల్లి సర్వీసులో ఉన్నటువంటి మన గోశాలలో మార్చి 29వ తారీఖున మనము సర్ప విగ్రహ యంత్ర ప్రతిష్టలను చేయిస్తాం. 27 అంటే నక్షత్ర ప్రమాణపూర్వకంగా 27 విగ్రహాలు, 27 యంత్రాలని ప్రతిష్టాపన చేస్తున్నాం. ఇది మార్చి 29వ తారీఖు ఆదివారం రోజున జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు
సర్పదోషము, కుటుంబ శాపాలు ఉన్నటువంటి వారు, పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో దోషాలు ఇవన్నీ తొలగటమే కాకుండా వారి వారి యొక్క సంకల్పాలు తీరతాయి. చాలా మంది పెళ్లి కావట్లేదండి, ఎన్ని సంబంధాలు రాని, మాకు పెళ్లి ఇక్కడ మాకు పీటలు దాగొచ్చుకుంటాం. రెండోది, నేను చాలా అందంగా ఉంటాను, నాకు ఎంతో ఆస్తుంది, అయినా సరే మంచి సంబంధం లేదు. ఇక మూడోది, ప్రేమించారండి, ప్రేమించిన అతను ఇంకేముంది పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, సడన్గా వదిలిపెట్టేశాడు, తెలియట్లేదు. నేనా ఇంకొక లైఫ్కి వెళ్ళలేకపోతున్నాను, అతని జీవితం అతను చూసుకున్నాడు, డిస్టర్బెన్స్లో ఉన్నాను, బాగా కన్ఫ్యూజ్డ్లో ఉన్నాను అనుకున్న వాళ్ళు వ్యాపారము, ఉద్యోగము, వివాహం ఏ కన్ఫ్యూజ్ అయినా సరే వాళ్ళు తప్పనిసరిగా ఈ సర్ప ప్రతిష్టలో పాల్గొంటారు. గురుగారు, పైన కొన్ని లక్షణాలు కనిపిస్తే నాగదోషం ఉన్నట్లు అనుకోవచ్చు అని మీరు ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి ఆ లక్షణాలు ఉంటే నాగదోషం ఉన్నట్లేనా, లేదంటే ఎట్లాంటి పరిస్థితుల్లో మారవచ్చు? ఇది ఇంకా నాగదోషం జన్మతః ఒకసారి వచ్చాక కుండలిని ప్రకారం మారటం అనేది ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దోషం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్ప ప్రతిష్టలు చేయటం, సర్పదేవతని ఆరాధన చేయటం మంచిది. ఓవరాల్ గా నాగదోషం గురించి కనిపించే సంకేతాలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.